నమస్తే. ఉన్నదంతా స్పేస్, అంతరిక్షమే. ఈ స్పేస్ అంతా ఉన్నది శుద్ధ చైతన్యమే. ఆ చైతన్యానికి ఒక ప్రధాన లక్షణం ఉంది, అది ప్రకాశవంతమైనది. ఒక ప్రకాశవంతమైన అంటే ఎంత ప్రకాశం అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ హై వోల్టేజ్, దాని వోల్టేజ్ నెంబర్ ఇన్ఫినిటీ అని చెప్తాను నేను. అంత ఇన్ఫినిటీ వోల్టేజ్ ఉన్న ఒక స్క్రీన్ లాంటిది ఇది. అంత అంతరిక్షం అంతా వ్యాపించి ఉంది. ఈ అంతరిక్షంలో ఏ జీవైనా ఏ నిర్జీవైనా ఉన్నప్పుడు ఆ జీవిలోకి అనంతమైన ఈ కాంతి ఆ జీవిలోకి వెళ్ళేటప్పుడు లోకలైజ్డ్, మాడిఫైడ్, ఫైనిట్ గా మారిపోతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ప్రాంతీయంగా, పరిమితంగా మారిపోతుంది. ఆ కాంతి దానికే పరిమితం అయిపోతుంది, ఆ శరీరానికే, ఆ జీవికే పరిమితం అయిపోతుంది. నిర్జీవైతే ఆ నిర్జీవికే పరిమితం అయిపోతుంది. నిర్జీవైతే పరిమితమైన ఈ కాంతి ఒక శక్తిగా మారుతుంది. జీవైతే పరిమితమైన ప్రాంతీయమైన ఈ కాంతి మనస్సుగా మారుతుంది. అంతే తేడా. సో దాని వలన జీవిని అది సాక్షిగా చూస్తుంది. అన్ని పనులు జీవితో మనస్సు చేయిస్తుంది. నిర్జీవితో మనస్సు అని చెప్పరాదని చెప్పాను. ఆ శక్తి నిర్జీవితో ఎటువంటి పనులు చేయించాలో ఆ పనులు చేయిస్తుంది. ఇంత శక్తివంతమైనటువంటిది ఈ కాంతి శక్తిలో ఉంది. ఇంత శక్తి ఈ కాంతి శక్తిలో ఉంది. ఈ కాంతి శక్తి అన్నింటికీ అందరికీ ఒకేలాగా ఉండదు. దెర్ ఈస్ ఎవల్యూషన్ ఇన్ ద వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ చైతన్యం, శుద్ధ చైతన్యం యొక్క ప్రకాశం యొక్క వోల్టేజ్ యొక్క ఎవల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఎత్తుగా ఎగురుతున్న ఒక ఈగిల్ ఉంది. దాని లోపల ఉన్న లోకలైజ్డ్ ఫైనిట్ ఇల్యూమినేషన్ వోల్టేజ్ మనిషి కంటే ఎక్కువగా ఉంటుంది. తన కళ్ళ ద్వారా అంత ప్రకాశవంతమైనటువంటి కాంతి పుంజాలు తన ఆహారం చాలా ఎత్తులో ఉన్న ఆహారాన్ని తను కనిపెట్టగలుగుతుంది. వెంటనే దాన్ని క్యాచ్ చేసి ఆహారాన్ని తీసుకుంటుంది. దట్ ఈస్ ఈగిల్. అంత శక్తి ఉన్న, అంత వోల్టేజ్ ఉన్న కాంతి మనిషి శరీరంలో లేదు. అంటే మనిషికి ఒక వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఉంది, ఈగిలికి ఇంకొక వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఉంది. పెద్ద ఉంది, చిమ్మ చీకటి, అస్సలు చీకటిలో దానికున్న ఆ కంటి ద్వారా పోయే కాంతి పుంజం ఎంత చీకటిలోనైనా తన ఆహారాన్ని అది కనిపెట్టగలుగుతుంది. చాలా స్పష్టంగా దానికి కనిపిస్తుంది. అంటే తన కంటి ద్వారా ఆ కాంతి పుంజం వెళ్తుంది. ఆ కాంతి సహాయంతో, ఆ కాంతి శక్తితో తను వేటాడుతుంది. ఇలా సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి అందరికీ కాంతి శక్తి ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ చైతన్యమనే అనంత వోల్టేజ్ ఉన్న కాంతి శక్తి నుంచి వచ్చింది. కానీ ఎవల్యూషన్ ఉంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, మనకి చాలా తక్కువ. ఓకే, దేర్ఫోర్ నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ వోల్టేజ్, ఎవల్యూషన్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. శుద్ధ చైతన్యం యొక్క ప్రకాశం యొక్క వోల్టేజ్, అందులో ఎవల్యూషన్ ఉంది. అంటే సాంఖ్యాకంగా గణించవలసిన అవసరం వచ్చింది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే శుద్ధ చైతన్యం యొక్క
అనంత వోల్టేజ్, ఇన్ఫైనట్ వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ నుంచి షేర్ చేయబడుతుంది సృష్టి అంతా. దానికి శుద్ధ చైతన్యం యొక్క ఇన్ఫైనట్ వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ తరగనిది కాదు, ఎప్పుడు ఎన్నడూ యుగ యుగాలైనా తరగనిది. బికాస్ దట్ ఈస్ ఇన్ఫినిటీ అని చెప్పాను. ఇది నేను చెప్పే విషయం. ఇది ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే మీకు స్వప్నం వస్తుంది. స్వప్నంలో మీరు కారులో విహరిస్తున్నట్టుగా వచ్చింది అంటున్నాం. ఇంకోటి వచ్చింది. అవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. అంటే చైతన్యం అనే స్క్రీన్ పైన, అంటే చైతన్యము అంటే మొత్తం వ్యాపించిన చైతన్యం అనే స్క్రీన్ కాసుమా, మీకు పరిమితమైన లోకలైజ్డ్ ఫైనైట్ ఇల్యూమినేషన్ అన్నమాట మీలోని ఉంది. దానితో ఏర్పడే మైండ్ స్క్రీన్ మనస్సు తెరపై మీకు కనిపిస్తుంది. దానికి కారణం, దానికి మరి లైటింగ్ ఉండాలా? దానికి మరి లైటింగ్ లేకుండా ఎలా కనిపిస్తుంది మీకు ఆ సినిమా? అంటే లైటింగ్ ఎవరిస్తున్నారు అంటే శుద్ధ చైతన్యం నుంచి షేర్ చేయబడి మీకు ఇవ్వబడింది. ఎంతో కొంత వోల్టేజ్, మనిషికి ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ షేర్ చేయబడి ఉంది. వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, అందుకు ఆ స్వప్నంలో విషయాలన్నీ మీకు కనిపిస్తున్నాయి. అది ఎవరు చూస్తున్నారు? ఆ చైతన్యమే సెల్ఫ్ ఇల్యూమినింగ్ తెర అది. ఓకే, కాబట్టి దానిపైనే మీకు సినిమా కనిపిస్తుంది. ఆ చైతన్యమే అంటే ఆ మనస్సే లేదా పరిమిత చైతన్యమే దానిని విట్నెస్గా చూస్తుంది. మీరు ఉదయం లేవగానే స్వప్నం వచ్చిందని దాని వలన నీవు చెప్పగలుగుతున్నావు. ఓకే, ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీ స్వప్నంలో ఎలా అన్నీ కనిపిస్తున్నాయంటే ఆ లైటింగ్ వల్ల, ఆ షైనింగ్, ఆ ఇల్యూమినేషన్ వల్ల. అది ఎక్కడ షేర్ చేయబడిందో కూడా మీకు చెప్పాను. అంటే ఇప్పుడు ఇంకొక వాదనకు నేను వెళ్తే, ఇంకొక దశకు నేను వెళ్తే నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఋషులు, అవధూతలు, మునులు, మహాతపస్సులు వాళ్ళకి మామూలు మనిషికి ఉన్న షేర్ ఉండదు. అంతకంటే ఎక్కువ వోల్టేజ్తో ఉన్నటువంటి షేర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతో దూరంగా ఉన్న విషయాలు కూడా, మనకి తెలియని విషయాలు, అమెరికాలో ఒక విషయం జరిగింది అంటే నువ్వు చెప్పలేవు, కానీ అతను చెప్పగలరు. దాన్ని మనం చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తుంటాం, దివ్య దృష్టితో చూశారు అని. దివ్య అంటే ఏంటి? కాంతి. ఆ దృష్టితో చూశారు అని అర్థం. అంటే అతనికి ఎవల్యూషన్ ఆఫ్ వోల్టేజ్ కొద్దిగా హై రేంజ్లో, మామూలు మనిషి కంటే హై రేంజ్లో ఉన్నది. కాబట్టి అతని మనస్సు తెరపై అది కనిపిస్తుంది, ఆలోచనాప్రాయంగా అది స్క్రీన్ పైన కనిపిస్తుంది. అలాగే అవధూతలు కూడా ఉంటారు. అవధూతలు ఎక్కడో ఏదో జరిగినా అది ఈ ప్రత్యేకమైన అవధూతకు భక్తుడై ఉంటే, అతను సరెండర్ అయి ఉంటే, అతను స్వామి అనో లేకపోతే మహాప్రభు అనో లేకపోతే పేరుతోనో సంబోధించి కేకవేసినప్పుడు, నేను అపాయంలో ఉన్న నన్ను రక్షించు స్వామి అనేటప్పుడు అతనికి వెంటనే ఆ ఆలోచన వచ్చి స్క్రీన్ పై ఏం జరుగుతుందో అతని మనసు స్క్రీన్ పై కనిపిస్తుంది. అంటే అతని షేర్ మామూలు మనిషి కంటే హై వోల్టేజ్లో ఉన్నట్లు. అందుకే అవధూతలుకి కనిపిస్తుంది, మునులు, ఋషులు, తపస్వికులకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆ షేర్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఆ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమిటది? ఒక పెద్ద సభ ఉంది, ఆ సభలో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అర్థం కోసం మాట్లాడుతున్నారు అనుకోండి. ఒక 100 వాట్స్ బల్బు, 100 వాట్స్ ఉన్నటువంటి లైటింగ్ ఉంటే ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. 1000 వాట్స్ అయితే మరి కొంతమంది కనిపిస్తారు. ఓకే, 10,000 వాట్స్ అయితే మరి కొంతమంది కనిపిస్తారు. అంటే వాట్స్
ఆ వోల్టేజ్ ఎవల్యూషన్ అవుతున్న కొద్దీ అక్కడ మనకి మన దృష్టి దివ్యంగా, అంటే దివ్య కాంతిని బట్టి మన దృష్టిలోకి అవి వస్తాయి, ఆ వస్తువులు వస్తాయి. కాబట్టి ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. అట్లాగే అవధూతలకు, మునులకు, ఋషులకు వాళ్ళ యొక్క తపస్సు చేత, వాళ్ళ యొక్క కఠోరమైన దీక్ష వలన, లేదా ఏ సాధన వలన ఎట్లాగో ఒకలా వాళ్ళు హై వోల్టేజ్ ఇల్యూమినేషన్ పొంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా ఎంత దూరంలో ఏం జరిగినా అవతల వ్యక్తి ఈ స్వామికి సరెండర్ అయినప్పుడు ఖచ్చితంగా అది కనిపిస్తుంది. ఉదాహరణకి ఇంకొక మంచి లైవ్ ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటి అంటే, నారాయణవనం తిరుపతి దగ్గర ఉంది. అక్కడ స్వరకాయల స్వామి అని ఒక మహానుభావుడు అవధూత ఉండేవారు. అతనికి చాలా మంది భక్తులు ఉండేవారు, సరెండర్ అయిపోయే భక్తులు. ఒక సరెండర్ అయిపోయే భక్తుడు ఎక్కడో వేరే ప్లేస్లో అతనికి ఒక పెద్ద పెద్ద ఎద్దు వెంబడించి పొడిచేయడానికి వచ్చేస్తుంది. స్వామి నన్ను రక్షించు అనగానే తలంపుగా ఆ సరకాల స్వామి వేరే చోట్ల ఉన్నారు. అతని తలంపుగా ఒకటి తెరపైన, తన మనస్సు తెరపైన ఆ చిత్రం కనిపించింది. వెంటనే లేచి నిలబడి అక్కడ ఉన్నటువంటి ఓ స్టిక్ తీసుకొని ఆగు అన్నాడు. అందుకు ఆ ఎద్దు అంతవరకు వచ్చి టక్కున ఇక్కడ సడన్గా ఆగిపోయి వెనుదిరిగిపోయింది. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి అంటే, మామూలు మనిషి కంటే ఇతను అవధూత కాబట్టి వోల్టేజ్ ఎవల్యూషన్ ఉంది, కొద్దిగా హై వోల్టేజ్లో ఉన్నారు. ఇందాక మీకు సభ గురించి చెప్పిన మీటింగ్ చూసారా, ఎక్కువ వోల్టేజ్ అంటే ఎక్కువ మంది కనిపిస్తారు అన్నట్లుగా ఇతనికి ఎంత దూరంలో ఉన్నదైనా కనిపించింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడి నుంచి అతడు దగ్గరలో నిల్చొని శాసించినట్లు శాసిస్తూ వెళ్ళిపోయింది. కారణం ఏంటి అంటే, ఇక్కడ మల్టీ డైమెన్షనల్ స్క్రీన్, ఇది చైతన్యము మల్టీ డైమెన్షనల్ స్క్రీన్. కాబట్టి మల్టీ డైమెన్షనల్ ఏంటి, కనిపించే ప్రతిదీ కూడా నీ ప్రతిబింబమే. అవధూత ప్రతిబింబంగానే ఆ ఎద్దు కనిపించింది. కాబట్టి అతడు శాసించగానే గంభీరంగా అక్కడ ఆగిపోయింది. ఆ ఆక్సే ఈ అవధూతగా మనం భావించాలి. అట్ ది సేమ్ టైం అంత దూరంలో ఉన్న దృశ్యం, ఇంకొక ఊరిలో ఉన్న దృశ్యం ఇతను కనిపించడం అంటే ఇతనిలో హై వోల్టేజ్ ఇల్యూమినేషన్ షేర్ చేయబడి, చైతన్యం నుంచి షేర్ చేయబడి ఇతనికి ఉంది కాబట్టి అది కనిపించింది. ఇట్లా చాలా మంది ఉంటారు, యోగులు, మునులు, అవధూతలు ఉంటారు. ఇది యాక్చువల్గా జరిగిన విషయాన్ని మీకు నేను విన్నవించుకున్నాను. దీన్ని బట్టి నేను ముగిస్తున్న విషయం ఏంటంటే అంటే, ఎవల్యూషన్ ఆఫ్ వోల్టేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే చైతన్యం యొక్క అనంతంగా ఉన్న ప్రకాశాన్ని, అనంతంగా కొలవలేని ప్రకాశాన్ని ప్రతి జీవికి, జీవి కాని దానికి, అన్నింటికి షేర్ చేయబడి ఉంటుంది. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే సాధన చేసి ఎక్కువ వోల్టేజ్ మనము షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మనం అవధూతలం, మహాతపస్వికులు, మునులు, మహర్షుల్లా అయిపోవచ్చు. ఇది నేను చెప్పేది. ముగిస్తున్నాను దీన్ని, ఈ కొత్త విషయాన్ని మీరు అర్థం చేసుకోండి.